ఇవాళ మన స్టూడియోలో ఒక క్యూట్ కపుల్ వచ్చారండి వరంగల్ నుంచి. పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. నిజం చెప్పండి, వీడియోలలో కావాలనే కొడతారు కదా. Good boy goes to heaven, bad boy goes to Bangkok. ఓసై నేను సచ్చా ట్రూ అది ఇంటికాడ కూడా ఏంటి పొట్టి ఉందని లవ్ చేశారా లేకుంటే నిజంగానే లవ్ చేశారా? యాక్చువల్లీ అప్పుడు తెలియదు. నా డౌట్ ఇది, ఎందుకంటే ప్రతిసారి పొట్టి పిల్ల అంటారు కదా, మీకు పొట్టి ఉన్న వాళ్ళు ఇష్టమా? పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఫస్ట్ మేము డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ వరకు మాకు పరిచయం లేదు. ఫస్ట్ ఇయర్ వరకు అసలు మామూలుగా అసలు చూసుకునేది కూడా కాదు. సంధ్య అంటే ఎవరో కూడా తెలియదు నాకు ఫస్ట్ ఇయర్. పొట్టి పిల్ల పేరు సంధ్య. సంధ్య పేరు మర్చిపోయినా అసలు. అంటే నా నెంబర్ నీకు అవును ఎట్లా తెలుసు? ఓ మై గాడ్, చెప్పండి నెంబర్ ఎట్లా తెలుసు? ఫస్ట్ లో కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లైఫ్ చాలా ఊహించుకుంటాం కదా. ఇంట్లో వెళ్ళి చెప్పాలన్నప్పుడు భయం అనిపించలేదు? మా డాడీ సీరియస్ అయిపోయింది ఇక బాగా. ఇంకా వీళ్ళకి ఫోన్ వెళ్తున్నాయి, ఇంకా మా ఇంట్లో నుంచి ఇట్లా మా బుజ్జి ఇట్లా అంటుంది, ఇష్టం లేదని చెప్పేయండి, ఎందుకు మాకు ఇష్టం లేదు మీకు చేయడము. ఆ అమ్మాయి శానిటైజర్ తాగి హాస్పిటల్లో అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని తెలిసింటుంది కదా, అప్పుడు ఏమనిపించింది? మాకు లేదుగా, మాకు అవసరం లేదు. మరి మీ లైఫ్ లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి? నేను ఇట్లా చిల్లర అంటే ఇంట్లో చిలిపిగా ఏది చేసిన, నేను మా నాన్న లెక్కనే చేస్తావు, మా తమ్ముడు లెక్కనే చేస్తావు అని ప్రతిరోజు చెప్తుంటుంది అన్న. ఎందుకంటే నన్ను అందరిని కాదని నా దగ్గరకు వచ్చింది. నేను ఆ ఫీలింగ్ రానియద్దు మైండ్లో, అరే మా వాళ్ళు నన్ను వదిలేసి వచ్చిన. మమ్మీ డాడీ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకటే, నేను చేసింది తప్పే, మీలాగానే చూసుకుంటుండు అంతా ఓకే. ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్యూచర్లో మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను తప్పు చేసి క్షమించండి, పెద్ద మనసుతోటి నన్ను యాక్సెప్ట్ చేసినట్టు.